నీ బిడ్డలు వీధి వీధి తిరిగి నీ స్వార్థలు ప్రకటించారు, నీ గురించి బోధించినారు నాయన. అది ప్రతి హృదయంలో నాటబడటానికి సహాయం చేయండి. వ్యర్థంగా కాదు ప్రభా, అనేక ప్రాంతాల నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి మీ సేవకుల్ని తీసుకొచ్చారు ప్రభా. నీ కొందనాలు ప్రభా, నీ కొందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలైనా విశ్లేషాలను మెరుగుపరచుకోండి. ఈ బిడ్డ మాతో మాట్లాడండి. మా హృదయానికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మేము పొందుకోవటానికి, మేము తీసుకోవటానికి, మేము భుజించడానికి, మేము ఫలించడానికి, నీళ్ళు ఎదగటానికి, నీతో నడవటానికి సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మా ప్రియులు నన్ను మమ్మల్ని అందరినీ దర్శించి, ఈ గ్రామాన్ని దర్శించి, ఈ గ్రామ ప్రజలకి ఏ బాధలు, ఏ అక్కర్లు, ఏ సమస్యలు ఉన్నారో తండ్రి మీరు ఎరిగిన దేవుడు ప్రభా. ఇక్కడ పై రూపాయలు చూసేవాళ్ళం కానీ మీరు హృదయం అంతరంగా ఎరిగిన సజీవుడి, ఇప్పటికీ ఎప్పటికీ మీరు సజీవుడు తండ్రి. మీరు హృదయానుసారం ఎరిగిన దేవుడు అయ్యా. నీ వాక్యం ప్రతి హృదయంలో నాటబడాలి, ప్రతి ఒక్కరిని దర్శించాలి. నీ పిల్లలతో పాటు మమ్మల్ని కూడా ప్రభా నీ సిలువ సాటును మరుగుపరుచుకొని నీ దాసుల ద్వారా మాతో బలపరిచి మమ్మల్ని కృపలో నడిపించమని, సాక్షిగా మమ్మల్ని నింపమని, నీ ఎడల భయభక్తులు కలిగి బ్రతకడానికి సహాయం చేయమని, ఈ అవకాశాన్ని ప్రార్థన చేయడానికి తండ్రి నీ బిడ్డల మధ్య నిలిపినందుకు ఈ పాపిని ప్రభాని కొందనాలు, ప్రభాని కొందనాలు. ఎందుకంటే నేను ఏమి ఇవ్వలేదు ప్రభా, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలయ్యా, నీ కొందనాలు ప్రభా. ఈ పాపి ప్రార్థన ఆలకించి నా బలహీనత, నా పాప, నా శాపం ఈ బిడ్డకి ఎక్కడికి ఆటంకం లేకుండా ఆశీర్వదకరంగా, దీవెనకరంగా చేయమని ఆయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా బ్రతుకులు సరి చేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్.